అన్ని సినిమాలు చూసారా? మేడం మ్యాక్సిమం అన్ని సినిమాలు చూసిన నేను. సారీ అప్పుడు పారడైజ్ థియేటర్ సికింద్రాబాద్లో ఉండేది, యశోధర థియేటర్ అని సిక్విలేజ్లో ఉండేది, అది సెకండ్ థియేటర్ అనమాట. రిలీజ్ అయిన సినిమాలు అక్కడ రిలీజ్ అవుతాయి. ప్రశాంత్ థియేటర్ అని అదొకటి ఉంటుంది. ఈ 3 థియేటర్లు మేడం నేను చిరంజీవి గారి సినిమాలన్నీ చూసిన ఆ 3 థియేటర్లోనే. చాణక్య శబ్దం తర్వాత కిరాతకుడు, దొంగ, గూండా ఇవన్నీ సెకండ్ టైం రిలీజ్ అయినప్పుడు. రాక్షసుడు, స్టూవర్ట్వరం పోలీస్ స్టేషన్, స్టూవర్ట్ పోలీస్ స్టేషన్ తర్వాత కొండవీటి దొంగ, కొండవీటి రాజా, మళ్ళా తర్వాత కొదమసింహం అండ్ జయదేవి అదొక సుందరి, రౌడీ అల్లుడు, ముఠా మేస్త్రి, మెకానిక్ అల్లుడు, ఇట్లా చెప్పుకోపోతే అన్ని సినిమాలు వచ్చేసినాయి కూడా సినిమా అన్ని చూసినాం. పునాదిరాలు కూడా చూసినాం. అట్నే పట్నం వచ్చిన పతివర్తలు అనే సినిమా అప్పట్లో వీసీఆర్లో మనకు క్యాసెట్లు వేస్తున్నాం. అప్పుడు ఆ సినిమా పట్నం వచ్చిన పతివర్తలు అంటే చాలా సినిమాలు మేడం అన్ని. బాగా నచ్చే సినిమా అంటే ఏం చెప్తారు? హ్యాపీ మూమెంట్ ఉంది, ఇప్పుడు బాస్ సినిమా చూడాలి అని అంటే ఎక్కువగా రిపీటెడ్ గా చూసిన సినిమా చంటబ్బాయి. అవునా? ఎన్నిసార్లు చూసినా మస్తు ఉంటుంది మేడం సినిమా. సార్ అసలు యాక్టింగ్ ఎట్లుంటుంది అందులో అయితే నిజంగా అబ్బా కన్ఫ్యూషన్ డ్రామా కామెడీ ఉంటుంది, అదిరిపోతుంది. చంటబ్బాయి ఎక్కువ చూస్తా. మీరు ఇప్పుడు పోకిరి చూసే పోకిరి ఇప్పుడు అనుకుంటారు కానీ పోకిరి ఎప్పుడో చూసింది సార్, స్టేట్ రౌడీ సినిమా. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు వస్తే షాక్ వస్తే అందరు ఆ సినిమా చూస్తారు. స్టేట్ రౌడీ చూస్తాను ఎక్కువ. తర్వాత కొదమసింహం అది కూడా బాగుంటుంది. అదైతే అసలు అప్పట్లో ఎవరు ఇప్పుడు ఎన్నెన్నో టెక్నికల్ యూజ్ చేసినాము, ఇన్ని రోజులు చేసినాము, అన్ని రోజులు చేసినాం అంటారు కానీ అవన్నీ కాదు మేడం. అప్పుడు కొదమసింహం తీసిన సినిమా ఇప్పుడు తీయలేరు ఎవరు కూడా, అంత బాగా తీశారు అప్పట్లోనే. ఆ గుర్రాల మీద చేజింగ్స్ కానీ, మెకనైజ్ గోల్డ్ ఇంగ్లీష్ పిక్చర్ ఉంటుంది ఆ రేంజ్లో ఉంటుంది. పాటలు బాగుంటాయి అందులో, సార్ స్టైల్స్ బాగుంటాయి, యాక్షన్ బాగుంటుంది, అన్ని బాగుంటాయి, డైలాగ్స్ బాగుంటాయి. భరత్ సినిమాలో సార్ పేరు అందులో ఉంటుంది. ఎందుకంటే బాబు నీ పేరేం పేరు అని ఆ అమ్మాయి అడితే భరత్ మాత్రం ముద్దు బిడ్డని అని చెప్తాడు సినిమాలో డైరెక్ట్ డైలాగ్ అని కొన్ని గుర్తున్నాను. అన్ని సినిమాలు కవర్ చేశారు అయితే? అన్ని సినిమాలు మేడం. ఎప్పుడైనా మనకు బోర్ కొట్టిన ఇంట్లో చూసే సినిమాలు కూడా అవే. జగదేక విడాలతో సుందరికి అప్పుడప్పుడు ఈ మధ్యకాలం రిలీజ్ అయింది కదా, రీ రిలీజ్ అప్పుడు నేను యాక్చువల్గా మన సిటీలో లేకుంటే ఫస్ట్ డే పోదాం అనుకున్నా, అది మిస్ అయినా మేడం. ఆ ఎక్స్పీరియన్స్ మిస్ అయినా యాక్చువల్గా. మా ఇంట్లో వాళ్ళకి చూపెడదాం అనుకున్నా కానీ నేను పోలేకపోయాను నిజంగా. సారీ సార్, ఆ సినిమా రీ రిలీజ్ చూడలేకపోయాను. ఎందుకంటే మా పిల్లలకు కూడా చూపెడితే వాళ్ళకి కూడా తెలియదు. మా పిల్లలకి ఎప్పుడు చెప్తాను చిరంజీవి గారు ఫ్యాన్ రా అది ఇది అంటుంటే వాళ్ళకి ఇప్పుడున్న జనరేషన్ ఏదో అనుకుంటారు కానీ ఒక్కసారి వాల్టర్ వీరయ్య తీసుకుపోయినా ఫస్ట్ డే పోతే మేడం 6 o'clock పోతే టికెట్ దొరకలేవు, నాకు కూడా ఇవ్వలేదు సార్ అన్నది. నేను ఏంటంటే సింగిల్ స్క్రీన్లో చూసే ఇష్టం మేడం, ఈ మల్టీప్లెక్స్ నాకు ఇష్టం కావు. ఎందుకంటే ఇలాంటి సినిమాలు చూడాలంటే సింగిల్ స్క్రీన్లే చూడాలి. సో నేను వీళ్ళని ఏం చేశాను, థియేటర్ పోయినా టికెట్ దొరకలే. వాళ్ళకి అడిగిన సార్ ఎట్లా చేసి నాకు ఇవ్వాలంటే సెకండ్ షో ఇచ్చాడు. సో మా వాళ్ళని అంతా తిప్పుకొని వచ్చి సెకండ్ షో సినిమా పోతే మా పిల్లలు షాక్ అయిపోయారు. చిరంజీవి గారు ఎంట్రీ, ఆ స్టైలు, ఆ గన్ను పట్టుకోవడం, ఆ లాస్ట్ క్లైమాక్స్, కామెడీ సీన్స్ మళ్ళా ఒక ఊపేసింది ఆ సినిమాతో, వాల్టర్ వీరయ్యతో. అప్పట్లో అన్ని ఫస్ట్ షో చూసేవాళ్ళ? ఫస్ట్ డే మేడం దొరకకపోయింది అప్పట్లో. మా సొంటలో కష్టం మేడం, ఎందుకంటే అది యుద్ధం కదా అసలు. ఫస్ట్ షో చూడాలంటే చొక్కాలు చింపుకోవాలి, ఇంకా అసలు యుద్ధం అనమాట ఒక క్యూ లైన్ లో. మీరు రాక్షసుడు అనే సినిమా ప్రశాంత్ థియేటర్లో వస్తాం మేడం. ఫస్ట్ డే క్యూ లైన్ ఏంటంటే మేము పైసలు తక్కువ ఉండేవి, రూపాయినారా ఇట్లా ముంగట పోయి నిలబడుతుంది కదా, వచ్చేస్తుండే అందరూ ఆ కౌంటర్లో. అలా వచ్చేస్తే ఎక్కడ ప్రాణాలు పోతే అని భయం మాకు. మేము అప్పుడు పిల్లల్ని పోనీయకపోతున్నాం కౌంటర్ వాళ్ళు. సరే ఆ అన్నకి ఈ అన్నకి అన్న ఒక టికెట్ బదిలాడుకుంటే వాళ్ళు 2 టికెట్లు తీసిస్తుంది. అప్పుడు సినిమా చూసి అసలు బయటకు వచ్చే ఎక్స్పీరియన్స్. అప్పుడు ఇవన్నీ రివ్యూస్ గట్రా ఇవన్నీ ఏ సినిమా చూసినా అది హిట్టే సినిమా అంతే. ఆ సినిమాకి చాలా కష్టపడ్డా. అట్లనే రౌడీ అల్లుడు 5 రోజులు పోయినా కంటిన్యూగా దొరకలే, 6వ రోజు దొరికింది. అప్పుడు అది అండ్ ఆపద్బాంధవుడు మాత్రం మార్నింగ్ షోనే చూశాను, ఫుల్ వర్షం ఆ రోజు మార్నింగ్. ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వాళ్ళందరికీ తెలుసు ఆ రోజు ఖచ్చితంగా వర్షాలే ఉన్నాయి ఫుల్గా. వర్షంలో పోతే నా చెప్పులు తెగిపోయినాయి, అట్టనే నడుచుకుంటూ పోయి మన సికింద్రాబాద్ మోండా మార్కెట్లో రాజేశ్వరి థియేటర్ ఉంటుంది, అందులో టికెట్ తీసుకొని చూశాను మేడం ఫస్ట్ డే. అది ముఠామేశ్వరి ఫస్ట్ డే, మెకానికలుడు, మృగరాజు, చాలా సినిమాలు మేడం, అంజీ, ఇవన్నీ ఫస్ట్ డే చూసినాం మేడం సినిమాలు. ఇంకా ఉన్నాయి మేడం సడన్ గా త్రినేత్రుడు అన్న పాటలు బాగుంటాయి. త్రినేత్రుడు సినిమాలో బేసిక్ గా ఆయన మూవీలో ఏంటంటే మ్యూజికల్ హిట్స్ ఆల్మోస్ట్. అసలు ఆయన సినిమా ప్రతి దాంట్లో కూడా మ్యూజిక్ హైలైట్ అవుతుంది. తర్వాత ఆయన దానికి తగ్గట్లుగానే డాన్స్ తో మెస్మరైజ్ చేస్తారు మేడం. ఇప్పుడు మీకు లంకేశ్వరుడు సినిమా ఉంటుంది, సినిమా అంతా నడవలేకపోయినా కానీ ఈ రోజు కూడా ఆదివారము మీరు రేడియో పెట్టి చూడండి మేడం, మధ్యాహ్నము జివ్వుమని కొండగా ఆ పాట ఖచ్చితంగా ప్రతి ఆదివారం వస్తుంది. ఎందుకంటే ఆ పాటలో ఉన్న పవర్ అలాంటిది. అది కానీ